మాజీ డిప్యూటీ సీఎం వైసీపీ నేత ఆళ్ల నాని టీడీపీలో చేరారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఉండవల్లి నివాసంలోని చంద్రబాబు సమక్షంలో టీడీపీ గూటికి చేరారు. ఆయన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం చంద్రబాబు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి పార్థసారథి, ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, సీనియర్ నేత సుజయ్ కృష్ణంరావు పాల్గొన్నారు. మాజీ డిప్యూటీ సీఎం వైసీపీ నేత ఆళ్ల నాని టీడీపీలో చేరారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఇటు వైసీపీ ఖాళీ అయిపోతున్నట్టుగానే అనుకోవాలా? మాజీ డిప్యూటీ సీఎం స్థానంలో ఉన్న ఆళ్ల నాని ఇప్పుడు టీడీపీలో చేరటం అసలు ఎలా చూడాలి? మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కీలకమైన నేతలు ఒక్కొక్కరుగా పార్టీకి రాజీనామా చేసి టీడీపీ, జనసేన, బీజేపీలో చేరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. రాజ్యసభ సభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు వరుసగా పార్టీకి రాజీనామా చేస్తున్నారు. తాజాగా ఏలూరు మాజీ ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన ఆళ్ల నాని 2 నెలల క్రితం కూడా వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఎమ్మటే టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే టీడీపీలో చేరికకు సంబంధించి కూడా నియోజకవర్గానికి సంబంధించి ఎవరైతే స్థానిక ఎమ్మెల్యే బడేటి బాబ్జీ ఉన్నాడో అతనితో కొంత విభేదాలు, వ్యక్తిగత విభేదాల నేపథ్యంలో కూడా చేరికకు సంబంధించి వాయిదా పడింది. అయితే నెల రోజుల క్రితం మాత్రం ఆయన ఆన్లైన్ లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ అధికారికంగా చేరికకు సంబంధించి అనేక అంశాలు చర్చకు వచ్చిన నేపథ్యం కనిపించింది. ఈ నేపథ్యంలో వరుసగా 2 నెలల కాలంగా ఇవాళ రేపు అంటూ వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు మంత్రి లోకేష్ జోక్యంతో కూడా ఆళ్ల నాని చేరికకు సంబంధించి లైన్ క్లియర్ అయింది. ఈ రోజు పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నేతృత్వంలో, జిల్లా మంత్రి పార్థసారథి నేతృత్వంలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. చంద్రబాబు ఆయన నివాసంలో పార్టీ కండువా కప్పి సాధారణంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి విషయంలో పోటీపడి పనిచేయాలి, ఒకరికొకరు విభేదాలు లేకుండా కలిసి పనిచేసుకోవాలని చెప్పి కూడా చంద్రబాబు ఇరువురు నేతలకి దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ.